హాయ్ అండి, నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతీస్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో హెల్దీగా టేస్టీగా చేసుకుని అటుకుల లడ్డూల్ని చేసి చూపించబోతున్నాను. ఇలా అటుకులతో లడ్డూల్ని ప్రిపేర్ చేస్తే చాలా రుచిగా, సాఫ్ట్గా, చాలా హెల్దీగా కూడా ఉంటాయి. మరింత టేస్టీగా ఈ అటుకులతో లడ్డూలను ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ముందుగా అటుకుల లడ్డూల కోసం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టి 1 కప్పు అటుకుల్ని వేసుకోవాలి. నేను అటుకుల్ని ముందే ఒక నెట్లో వేసుకుని జల్లించుకొని ఆ డస్ట్ని తీసేసి వేసుకుంటున్నాను. ఇలా అటుకుల్ని వేసుకున్నాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. కృష్ణుడికి అటుకులతో చేసిన ఏ ప్రసాదమైనా చాలా ఇష్టం. కృష్ణాష్టమి రోజు స్పెషల్గా ఇలా అటుకులతో చేసిన లడ్డూల్ని ప్రిపేర్ చేసి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. ఇలా కాసేపు ఫ్రై చేశాక అటుకులు క్రిస్పీగా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. మనం వేయించుకున్న అటుకులు మొత్తం ఇలా మిక్సీ జార్లోకి వేసేసుకున్నాక ఇప్పుడు దీన్ని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పౌడర్ లా గ్రైండ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తటి పౌడర్ లాగా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ లో 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఇప్పుడు ఈ నెయ్యి కరిగిన తర్వాత ఇందులో 1 కప్పు ఎండు కొబ్బరి పొడి వేసుకొని వేయించుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్ లోనే పెట్టేసి నిదానంగా ఈ ఎండు కొబ్బరిని ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి. మీకు కావాలంటే ఈ ఎండు కొబ్బరి ప్లేస్ లో మీకు పచ్చి కొబ్బరినైనా తురుముకొని ఆ పచ్చి కొబ్బరినైనా వేసుకోవచ్చు. ఎండు కొబ్బరి పొడి లేకపోతే మీరు ఎండు కొబ్బరి ముక్కలనైనా వేసుకుని వేయించేసుకుని వాటిని మిక్సీ జార్లోకి వేసుకుని పౌడర్లో చేసుకుని అయినా వేసుకోవచ్చు. ఇలా ఎండు కొబ్బరిని కూడా ఎర్రగా వేగేంత వరకు వేయించుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు మనం మిక్సీ వేసుకున్న అటుకుల పౌడర్ ఉంది కదండి, ఆ పౌడర్లోకి వేసేసుకోవాలి. ఎండు కొబ్బరి పౌడర్ వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే 1.5 కప్పుల తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి. బెల్లం బాగా మెత్తగా తురుముకోవాలి. ఇలా తురిమిన బెల్లాన్ని వేసేసుకున్నాక 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకుని ఇప్పుడు ఇవన్నీ 3 బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనం 1 కప్పు అటుకులకి అలానే 1 కప్పు ఎండు కొబ్బరి పొడికి 1.5 కప్పుల బెల్లం కరెక్ట్ గా సరిపోతుంది. కొంచెం స్వీట్ అనేది ఎక్కువ తినేవాళ్ళు మరొక 1/2 కప్పు వేసుకొనైనా చేసుకోవచ్చు. ఇలా చేత్తో బాగా మ్యాష్ చేస్తూ ఈ బెల్లం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా కలిసేలా కలిపేసుకున్నాక దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ప్యాన్ లో ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్నాక నెయ్యి అంతా బాగా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ ఇలా మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా వేసుకోవచ్చు. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్ని వేసేసుకున్నాక డ్రై ఫ్రూట్స్ వేగేంత వరకు వేయించుకోవాలి. మనం చేసే ఏ స్వీట్ లోనైనా నెయ్యి కొంచెం ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. డ్రై ఫ్రూట్స్ అన్ని ఇలా బాగా ఎర్రగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ ని మనం రెడీ చేసి పెట్టుకున్న అటుకుల లడ్డూల మిశ్రమంలోకి వేసేసుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్ని వేసేసుకున్నాక ఇది కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి ఒకసారి డ్రై ఫ్రూట్స్ అన్ని బాగా కలిసేలాగా మనం గరిటతో కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ లడ్డూల మిశ్రమం కొద్దిగా చల్లారిన తర్వాత ఇప్పుడు చేత్తో మనం వేసుకున్న నెయ్యి, డ్రై ఫ్రూట్స్ అన్ని బాగా కలిసేలాగా మరొకసారి చేత్తో కలుపుకోవాలి. ఇలా చేత్తో కలుపుకుంటే మనం వేసుకున్న నెయ్యి అంతా ఈ మిశ్రమానికి బాగా పట్టి మనకి లడ్డూలు చేసుకోవటానికి ఈజీగా ఉంటుంది. ఇలా బాగా మొత్తం కలిపేసేసుకున్నాక ఇలా లడ్డూలాగా చుట్టేసుకోవటమే. ఈ లడ్డూలలో నెయ్యి ఫ్లేవర్ కొంచెం ఎక్కువగా రావాలంటే నెయ్యి కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. నాకైతే నేను వేసుకున్న నెయ్యి అనేది కరెక్ట్ గా సరిపోయింది. ఇలానే అన్ని లడ్డూలను చుట్టుకోవటం. ఇలా చాలా తక్కువ టైంలోనే తక్కువ ఐటమ్స్తో చాలా హెల్దీగా, రుచిగా అటుకుల లడ్డూలు చేసుకోవచ్చు. మీరు కూడా కృష్ణాష్టమి కానీ వినాయక చవితికి కానీ ఏ పండుగలనైనా కానీ నైవేద్యంగా ఇలా అటుకుల లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా సరే ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు చిటికలో ఇలా అటుకుల లడ్డూల్ని చేసి పెట్టచ్చు. చాలా హెల్దీగా కూడా ఉంటుంది. అంతేనండి, ఈజీగా చేసుకునే అటుకుల లడ్డూలు రెడీ అయిపోయినాయి. ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయడం మర్చిపోకండి. అంతేకాదండి, ఈ కృష్ణాష్టమి స్పెషల్ అటుకుల లడ్డు వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కిందన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.